మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ. ఆలయంలో ఈవోగా ప్రమాణం చేసిన శ్యామలరావు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన రాళ్ల దాడి. చంద్రబాబు చేసిన ప్రాజెక్టు పనులను జగన్ విధ్వంసం చేశాడు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతూ ఉండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలోని జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ముప్పే తప్పింది. జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన ప్రాజెక్టు పనులకు జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పాలనలో అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన పోలవరం ఏర్పాట్లను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు చేరుకుని ప్రాజెక్టులోని స్పిల్ టాన్సన్ స్పిల్వే కాపర్ డ్యామ్ దయాపత్ర వాల్ను పనులు ఆయన పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతిపైన అధికారులను ఆయన ఆరా తీశారు. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మరి నిజంగా కక్షలు, కేసులు, వేధింపులతోటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది. నిజంగా పోలవరం ప్రాజెక్టులో కానీ, ఇరిగేషన్లో కానీ అటువంటి తప్పు చేస్తుంటాయి. ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి మరి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూశారు. మరి నిజంగా వాళ్ళు చెప్పినట్లు పోలవరంలో కానీ, ఇరిగేషన్లో కానీ ఏ చిన్న అవినీతి జరిగినా మరి ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు? అంటే అబద్ధాలతోటి, అసత్యాలతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే అబద్ధాలు, అసత్యాలతోటే మరి అధికారంలో ఉన్నాడు. మళ్ళీ అదే అబద్ధాలు, అసత్యాలతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలనుకున్నాడు. ప్రజలు వాళ్ళని గమనించారు కాబట్టే ఈవేళ వాళ్ళకి మరి ఏదైతే 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం లేదు. ఖచ్చితంగా రేపు మేము కూడా జవాబుదారితనంతో, ఎందుకంటే ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే మా ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తున్నామని అంటే దానికి ఒక్కటే ఏంటంటే సేవకులు అనేవాళ్ళు ఒక సేవకులు అనేవాళ్ళు పాలకుల మాదిరిగా ఉండాలి, ఒక పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఈరోజు మేము ఏదో వాళ్ళకు మాదిరిగా కక్షలు, కేసులు, వేధింపులు, అరాచకత్వం, విధ్వంసంతో మా పాలన కాదు. మా పాలన అంతా కూడా అభివృద్ధి, సంక్షేమం వైపే మా పాలన జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అదే మీరు అందరూ కూడా చూస్తారు. పశ్చిమ గోదావరి ఆచంటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గాను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో స్కూల్స్ లోని కిట్ల పంపిణీ సక్రమంగా జరగాలి,
పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలి. మాది ప్రజాప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం కాదు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మాది. గత ప్రభుత్వంలో ఆత్మస్థైర్యాన్ని ప్రజా ప్రతినిధులు కోల్పోయారు. ఉన్నతమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి. కూటమి అధికారంలోకి రావడంలోని ఉపాధ్యాయుల పాత్ర కీలకం. రేపు ఎల్లుండిలోని ప్రతి గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు అందాలి. గ్రామంలోని ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సహకరించాలి అని అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఆదరించమని గౌరవించమని అధికారులని మా ఆలోచనలు అర్థం చేసుకుని కింద స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవించమని చెప్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు లేరో అక్కడ కూడా కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కూడా ఆహ్వానించండి నేను మరొక సందేశాన్ని ఇస్తూ ఉన్నా. తద్వారా ఏదైతే కష్టపడి ఈనాడు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేశారో వారికి కూడా గౌరవం తగ్గించే విధంగా మీరు పనిచేయమని చెప్పి అధికారులు ఇక్కడ ఆదేశిస్తున్నాం. ఈనాడు మీ అందరికీ ఉంటే చెప్తా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఆత్మస్థైర్యాన్ని ప్రజాప్రతినిధులు కోల్పోయారు. ఈరోజు చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీయా తెలుగుదేశం పార్టీయా ఈక్వల్గా చూస్తాం, జనసేన పార్టీయా ఈక్వల్గా చూస్తాం, భారతీయ జనతా పార్టీ ఈక్వల్గా చూస్తాం, కాంగ్రెస్ పార్టీ ఈక్వల్గా చూస్తాం అనే మాటని ఈరోజు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు కూటమి తరఫున ఇది ప్రజాప్రభుత్వం చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈనాడు మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం. విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా ఎంబీఓ గారు ఒక సూచన చేశారు, నాకే బాధ కలుగుతూ ఉంది. ఏమనంటే మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని భిక్ష మెత్తొద్దు. మరొకసారి మాట్లాడుతున్నాం, మేమందరూ కూడా ప్రభుత్వ స్కూల్కే సహకరిస్తానికి ప్రజలందరూ కూడా సహకరిస్తామనే మాట కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఎక్కడున్నా కూడా మీ ఉపాధ్యాయులందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఉన్నతమైన విద్యని అందించడానికి మాత్రం ముందుగా రావాలనే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సభా వేదికల ద్వారా వారిని పూజిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ మిత్రులారా, ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో కూడా మీ పాత్ర ఉందని అభినందిస్తున్నాం. విద్యార్థి యొక్క భవిష్యత్తును చూపడంలో కూడా మీ పాత్ర ఉండాలనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ పాత్ర ప్రభుత్వ స్కూల్కి ఒక గౌరవాన్ని తెస్తుందనే మాట ఈరోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యర్థించడానికి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి. ఆ గౌరవాన్ని మీరు దక్కించాలనే మాటని ఈరోజు ప్రజాప్రభుత్వం తరఫున ఒక ప్రజాపతిగా శాసనసభ్యుడిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను, ఆలోచింప చేయమని చెప్తా ఉన్నాను, ఆదేశిస్తున్నాననే మాటను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం పబ్లిక్ కార్యక్రమం ఇక్కడ నాలుగు మండలాలకు సంబంధించిన 6 స్కూల్లో వచ్చినా ఈరోజే పబ్లిక్ కార్యక్రమం ప్రారంభమైనట్టు లెక్క. ఆ గ్రామాల్లో వేగవంతంగా రేపు ఎల్లుండలో అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులందరూ కూడా అక్కడ ఉండే మా కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేయండి, ఆహ్వానించండి అని చెప్పే కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమం ఇదే ప్రారంభమని చెప్తూ ప్రారంభించవలసిందిగా మీ అందరూ కూడా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. డేటాను ప్రెస్ ఇవ్వండి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో 4 మండలాల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే మాటని. టోటల్ స్కూళ్ళు 250, సుమారు 14,000 మంది విద్యార్థులు ఈ వాచండి నియోజకవర్గంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగినట్టు భావించండి అని చెప్పే కార్యక్రమం ఈ రోజే ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విద్యార్థులందరూ కూడా నా దీవెనలు అర్థం చేసుకుంటూ ఇటు ముఖ్యమంత్రి గారి దీవెనలు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దీవెనలు కూడా ఈరోజు మోడీ గారి దీవెనలు కూడా మీకు అందిస్తూ తద్వారా మీ అందరూ కూడా మంచి విద్యార్థిగా భవిష్యత్తు తీర్పించుకోవాలి, ప్రతి తల్లిదండ్రులకి మీరు ఆదర్శంతా కావాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఆలోచించిన సందర్భంగా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ మీ కుటుంబానికి మంచి పేరు, మంచి గౌరవాన్ని విద్యార్థులకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన మరొకసారి ఎన్నుకోం మీ సేవ
విద్యార్థి లోకానికి భవిష్యత్తు క్రియేట్ చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈవోగా ప్రమాణం చేసిన శ్యామలరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతలను స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలరావును నియమిస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అధికారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. కొంచెం సైడ్ బాబు ఫోన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు, కరుకువాడ, బేతపుడి గ్రామాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు శుభాకాంక్షలు తెలుపుతూ 50,000 రూపాయలతో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 2 యువకులు పల్సర్ మోటార్ సైకిల్ పైన వచ్చి ధ్వంసం చేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో కనబడుతోంది. 2 యువకులపైన రూరల్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తాము అంటూ ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెచ్చరించారు. ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం చెల్లాపుల వద్ద 3 మైనర్లు త్రిపుల్ బైక్ రైడ్ చేసి మృత్యువాత పడ్డారని అన్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, 18 సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ఇవన్నీ చట్టరీత్యా నేరమని అన్నారు. ప్రజలు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని కోరారు. వాహనదారులకు, తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మీరు పిల్లలకి వాహనాలను ఇచ్చి వాళ్ళు వాహనాలు నడుపుతుంటే మా కొడుకు కానీ మా కూతురు కానీ జీవితంలో ఒక మంచి బాగా బండి నేర్చుకుంటున్నారు, బాగా తోలుతున్నారు అన్నట్టు మీరు సంతోషపడుతున్నారు. కానీ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వాహనం నడిపేదానికి అనుమతి లేదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేదానికి అర్హత ఉంది ఎంఈ యాక్ట్ ప్రకారము. కానీ 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాహనాలను, 2 వీలరు, కార్లు నేర్పించేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు తర్వాత మీరు అందుబాటులో లేనప్పుడు, మీరు వేరే పనుల మీద ఉన్నప్పుడు వాళ్ళ వాహనాలను తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో పాటు కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, బాగా ఎంజాయ్మెంట్గా వెళ్తూ ప్రమాదాలకు గురవుతూ మీకు, మీ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మెచ్యూరిటీ లేని డ్రైవింగ్ వల్ల, ఏజ్ వల్ల వాళ్ళు ప్రమాదాలకు ఇతరులను గురి చేసి వాళ్ళను గాయపరచడము, వాళ్ళు చనిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. దయచేసి ఎవరు మైనర్లకి వాహనాలు ఇవ్వద్దండి. దీనికి ప్రకారము వాహనాలు ఎవరైతే ఇస్తారో మైనర్లకి, వాళ్ళపైన
జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మేము కఠినంగా మా జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తాము. ఇక మీద నుంచి ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ ఉంటే వాహనాలను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము మొదటిసారి. మళ్ళీ అవి రిపీట్ అయినాయంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కేసుల్ని బుక్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దండి. 2 రోజుల కిందటనే చిత్తూరు అవుట్స్కర్ట్స్లో 3 మైనర్లు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది అందరినీ కలిచివేసేటటువంటి విషయము. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఇవ్వద్దండి. వారికి ఏదైనా జరిగింది అంటే దానికి బాధ్యులు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో శనివారం వివిధ శాఖ అధికారులతోని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలోని మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్ఎంపీ శాఖ అధికారులు పాల్గొన్నారు. మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ వచ్చారు. మరి టోటల్గా శ్రీకాళహస్తిలో శానిటైజేషను, ల్యాండ్స్, ట్యాక్సెస్, బిల్డింగ్ పర్మిషన్స్, వాటర్, టిట్కో, సిసి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, లైట్స్, మహిళా గ్రూప్స్, టౌన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మసూద్ రెడ్డి ఉన్నాడో ఏమి పనులు చేసిన పాపాను పోలే. దాని తర్వాత కూడా మరి మసూద్ రెడ్డి గారు పలుమార్లు 10 కోట్లు పెట్టి చేసిన, 20 కోట్లు పెట్టి చేసిన అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా ఎంక్వైరీ చేశాం. డే 1 ఆయన వచ్చినప్పుడు దీనికి ఎంతమ్మా 3,19,00,000 ఇది జనరల్ ఫండ్స్ నుంచి వచ్చింది. దాంట్లో 10,000 రూపాయలు ఒక దాత ఇచ్చారు, ఇంకో దాత 50,000 రూపాయలు ఇచ్చారు. ఈయన ఏమంటాడు 5 సంవత్సరాలు అదే బరియల్ గ్రౌండ్స్ గురించే, దాని గురించి నేను 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టినా అది పెట్టిందే 3,10,000 ఇచ్చారు. ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు చేసినాడు మసూద్ రెడ్డి. దాని తర్వాత కనీసము కొత్త మెషినరీ కొన్న పాపాను పోలే, క్లీనింగ్ చేసిన పాపాను పోలే, లైట్లు వేసిన పాపాను పోలే. ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేది ఒక డీటెయిల్డ్గా మాట్లాడాం. దాని తర్వాత ఎన్నో మున్సిపల్ ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేయడం జరిగింది, షాపులు ఆక్యుపై జరిగింది. ఇవన్నీ కూడా దీని గురించి మాట్లాడాం. ఎక్కడైతే పర్మిషన్ లేని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 1, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ కొడతారు. ఎక్కడైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టారో అవి కూడా నోటీసులు ఇమ్మని చెప్పాం. దాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. నెంబర్ 3, ఎవరైతే డ్రింకింగ్ వాటర్ సప్లైకి డబ్బులు కట్టలేదు, తర్వాత ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు, లేదా ఇంకో వేరే ట్యాక్సేషన్స్ కట్టలేదు, వాళ్ళతో కూడా కూర్చొని ఒక నిర్మానుష్యంగా వాళ్ళ మీద అటెన్షన్ తీసుకోకుండా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఎట్లా చేయాలనేది ఒక సిస్టమ్ స్లాబ్ క్రియేట్ చేసుకొని పేదవాళ్ళు ఉంటే ఎగ్జంప్షన్ చేసి ఎట్లా ఒకవేళ ఓటీఎస్ 1 టైం సెటిల్మెంట్ ఏమైనా చేయొచ్చు పేదవాళ్ళకి అవి కూడా డిస్కషన్ చేశాం. ఇవన్నీ కూడా వచ్చే కాలంలో డెఫినెట్ గా ఒక మంచి పాలన చూస్తారు. దాని తర్వాత ఈరోజు తీసుకున్న దీంట్లో డిస్టెన్స్ లో 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఏ బ్యానర్స్ కట్టకూడదు. ఇది ఒక డిసిషన్ తీసుకున్న ఈరోజు. లెట్ ఇట్ బి మా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, బ్యానర్స్ అనేది నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కాకుండా 5 మంత్ నుంచి బ్యానర్స్ అనేది బ్యాన్ చేస్తున్నాం. మన తర్వాత ఆర్చ్ ఎంట్రన్స్ లో ఆర్చ్ ఏవైతే శివుడిది విగ్రహం ఉందో ఆ పక్కన కూడా ఇప్పుడు నావి కూడా 2 బ్యానర్స్ ఉన్నాయి, అవి కూడా తీసిపడేయమని ఆర్డర్ ఇచ్చాం. అక్కడ అది కూడా ఎంట్రన్స్ లో బ్యానర్స్ ఇమీడియట్ ఎఫెక్ట్ తోని ఎంట్రన్స్ బ్యానర్స్ కూడా తీసేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద బోర్డ్స్, ఈ సైన్ బోర్డ్స్ తో కూడా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్ 31st మార్చ్ కదండి, ఇమీడియట్ కదా మార్చ్ 31st మార్చ్ వరకు వాళ్ళకి మరి పర్మిషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు డబ్బులు కట్టిన పాపన వాళ్ళ వరకు అవన్నీ కూడా పెండింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ కట్టించుకొని వీఆర్ గోయింగ్ ఫర్ రీటెండర్ ఆన్ ఆల్ ద సైన్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అట్లానే ఒక మంచి ప్రక్షాళన, దాని తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ కూడా
నేను తిరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మనం అనుకున్నాం 3 ఫేస్ ఎక్కడ మాది ఏరియా లో బావిలో కూడా మేము వెళ్ళి కడిగినప్పుడు పైన జనాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు, కింద మోటార్ ఉంది. ఆ 3 ఫేస్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. నాకు కూడా ఇది కూడా లర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కడన్నా నేను కూడా అప్పుడప్పుడు తెలియకు, ఎందుకంటే ఆ లర్నింగ్ స్టేజ్ ఉన్నప్పుడు తప్పులు చేస్తాం. సో నాకు కూడా వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, నన్ను కూడా గైడ్ చేయమని చెప్పాను. తప్పకుండా ఒక మంచి పాలన రేపొద్దున నుంచి, రేపొద్దునంటే రేపు పొద్దున్న నుంచే చూడబోతున్నారు. ఎందుకంటే రేపొద్దు నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ లైట్స్ లేవో రేపొద్దున లైట్స్ చేయబోతున్నారు. విదిన్ టైం బౌండ్ పెట్టాం, ప్రతి ఒక్క టైం బౌండ్ లో చేస్తాం. విదిన్ 20 డేస్ ఒక పెను మార్పు కాళహస్తి టౌన్ లో పెద్ద మార్పు చూడబోతున్నారు. అట్లనే ఎంట్రన్స్, కాళహస్తి ఎంట్రన్స్ రోడ్లు కూడా అవన్నీ కూడా మరి రెడీ చేయబోతున్నాం. ఇరువైపుల ఫుట్పాత్ చేయబోతున్నాం. ఫుట్పాత్ చేసి మొత్తం గ్రీనరీ డెవలప్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా అండ్ ఆల్సో ఎంట్రన్స్ మరి ఆర్చ్ దగ్గర నుంచి ఎత్తుకుంటే 4 మాడా వీధుల వరకు స్పీకర్స్ పెట్టబోతున్నాం. ఒక శివనామ స్వరంతో ఒక స్పీకర్స్ పెట్టి ఏ రకంగా తిరుమలలో పోయినప్పుడు రకంగా ఉంటుందో అవన్నీ కూడా ఆ రకంగా చేయబోతున్నాం. అట్లనే టెంపుల్, మున్సిపాలిటీ, పోలీసు గార్డు ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ 2లో మరి మీటింగ్స్ పెట్టకపోతున్నాం. ఈ పార్కింగ్ ఇష్యూ కూడా సాల్వ్ చేయబోతున్నాం. అలానే ఏమైతే ఈ 4 మాడా వీధుల్లో మరి అదొక పెద్ద స్కామ్, అది ముందే చెప్పిన. ఒకసారి దొవ్వినారు, డబ్బులు తిన్నారు, మళ్ళా పోల్ వేసినారు, మళ్ళా డబ్బులు తిన్నారు. కనీసం అక్కడ వాళ్ళకి ఎంత తెలియని అంటే ఎదవాలంటే కనీసం సీసీటీవీ ఫుటేజ్ కెమెరా కూడా పెట్టలే. బ్రహ్మాండం ఈజీ పెట్టుండొచ్చు, అది కూడా పెట్టలే. ఇప్పుడు మళ్ళీ అదొక పని. సో అవేమో ఫీజు నిన్న డిఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పెడతాం. ఈ కంట్రోల్డ్ కమాండ్ సిస్టమ్ అనేది వీఆర్ గోయింగ్ టు లింక్ అప్ విత్ ఒక మున్సిపాలిటీ పోలీస్ అండ్ టెంపుల్ 2 కలుపుకొని చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఒక మంచి పాలన చూడబోతున్నారు. ఆ పాలనకి శ్రీకారం రేపటి నుంచి చుట్టబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే టెంపుల్లో కూడా మొన్న కూర్చోవడం జరిగింది, ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం. తర్వాత ఎవరైతే ఈ షాప్స్ తీసుకున్నారో మున్సిపాలిటీ షాప్స్, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆర్డర్ వీఆర్ క్యాన్సిలింగ్ ఆల్ ద షాప్స్ అండ్ వీఆర్ కాలింగ్ ఫర్ రీటెండర్ అండ్ వాళ్ళకు ఇస్తాం, చేసేది చేయమని చెప్పి వాళ్ళకి ఇచ్చాం. అట్లనే ఎక్కడెక్కడ మున్సిపాలిటీ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి 5 సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ ప్రారంభం వంటి 5 సంతకాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పారు. మెగా డిఎస్సితో నిరుద్యోగుల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో సామాన్యుల సైతం ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పారు. అన్నా క్యాంటీన్ తోని పేద ప్రజలకు కడుపు నింపే పథకాన్ని ఈ నెల 17వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు. ప్రియమైన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు, కానీ సంతకాలు చేశాడు. 5 పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా 1, 2 చేయాలి అని భావిస్తాడు, కానీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే 5 వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డ్ అనుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో, అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు, అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట. కోర్టులపై మన ఆస్తిని మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం. అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి 93% మ్యాండేటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి మా ముఖ్యమంత్రి తరఫున, మా మంత్రుల తరఫున,
మా ఎమ్మెల్యేల తరపున, ఎంపీల తరపున, ఎమ్మెల్సీల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేమందరి ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండే ప్రారంభించాం. అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా 17న ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం. కావున ఇలాగే 1 కాదు 5 పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో, మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకుపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం, ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారాలు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. ఫోన్ చేసి పల్లెల నుండి వచ్చేవాళ్ళు, కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు పోయి చేయడం కోసం ఎన్టీఆర్ స్మారకంగా ఎన్టీఆర్ గుర్తుగా ఏర్పాటు చేయని అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి నడిపేదాన్ని కూడా నడపనీయకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది ఏమి కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. పోతే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. వారు కూడా చెప్తారు పార్టీ ఎంత చేస్తుంది, ఆయన కూడా ఎంత చేస్తాను ఆయన కూడా చెప్తున్నారు. మన వాళ్ళు ఏమన్నా వితరణ కలిగిన ఉంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే స్కిల్ సైన్సెస్ ఈరోజు యువత నాదెల్ల సత్య అలాగా ఈరోజు తయారు కావాలన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆయన అందరినీ కూడా తయారు చేయడం కోసం స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు. తెలివిన్నోడు తెలివినంత వరకు వర్క్ చేసుకుంటాడు. అవకాశాలు కల్పిస్తాం మనం. వాడు ఎంత దూరం వర్క్ చేయాలంటే అంత దూరం వర్క్ చేసుకుంటాడు. ఈ 5 జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. చాలా యువతకు కానీ, తాత అవ్వలకు కానీ, అలాగే పెన్షన్ తీసుకున్న తాత అవ్వలకు కానీ, మిగతా మధ్యతరగతి కుటుంబాలకైతే అందరూ కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది. దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీని అందరూ కూడా మీరు కూడా మీడియా అందరూ కూడా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు. 100 తప్పులు చేస్తాడు ఆయన. 100 తప్పుల తర్వాత మనం ప్రశ్నిద్దామని. తప్పులు చేసే చరిత్ర వైఎస్ కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని కాదు. ఎప్పుడు తప్పులు చేయని ఘనత చట్ట ప్రకారం నడుచుకునేవాడు నారా కుటుంబం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు రాదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేయరు. మీరు కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, అబద్ధపు ప్రచారం ఉంటే మీరే తిప్పుకోవటానికి కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.